ఇస్రో చరిత్రాత్మక విజయంపై బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధార్థ స్పందనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పిఎస్ఎల్వి C-37 విజయవంతం కావడం అంతరిక్ష యవనికపై ఒక కొత్త చరిత్రగా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ఈ ప్రస్థానం ఇస్రో ప్రారంభమైన నుంచి నేటి వరకు ఎలా సాగింది, ఇంకా మైలురాళ్ళు ఎన్ని దాటబోతుందని మనకు చెప్పడానికి బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారు ఉన్నారు. సిద్ధార్థ్ గారు, చెప్పండి, ఈ విజయాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, అంటే దీని వెనుక శాస్త్రవేత్తల కృషి ఎలా ఉందని మనం అనుకోవచ్చు? ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. అంటే ఇస్రో తాలూకు ప్రిసిషన్ టెక్నాలజీకి ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్. కనుక ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. అది కాకుండా ఇది స్టాండ్ అలోన్ అచీవ్మెంట్ కాదు. ఇది ఒక అచీవ్మెంట్ ఏదో వచ్చేసింది బై యాక్సిడెంట్ అని అనుకోలేము. ఇట్ ఈస్ ఎ అచీవ్మెంట్ ఆల్సో మన సిస్టమాటిక్గా ఎలాగైతే ఒక స్టూడెంట్ క్లాస్ 1 తర్వాత క్లాస్ 2, దాని తర్వాత క్లాస్ 3కి వస్తాడు, దాని తర్వాత క్లాస్ 4, అలాగే మనం స్టేజ్ 1, స్టేజ్ 2 అలాగా సిస్టమాటికలీ చాలా సక్సెస్ఫుల్గా క్రాస్ చేసి స్టేజెస్, ఈ ఛాలెంజెస్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గ్రాస్ప్. ఈ ఆపర్చునిటీస్ని మనం చక్కగా యూటిలైజ్ చేయగలిగాం. సిద్ధార్థ గారు, రష్యా, అమెరికా లాంటి దేశాలు మొట్టమొదటి అంతరిక్ష యానానికి శ్రీకారం చుట్టినటువంటివి కూడా కేవలం 20 నుంచి 37 ఉపగ్రహాలు మాత్రమే రెండు దేశాలు పంపగలిగినవి ఒకే దఫాలో. కానీ భారత్ వాటి వెనుక అడుగులు ప్రారంభించి 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి తీసుకెళ్లడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది రెండు విషయాలండి. ఫస్ట్, మన ప్రిసిషన్ టెక్నాలజీ మీద స్పేస్లో మిగతా దేశాలకి, మన మాట అటుంచండి, మిగతా దేశాలకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఇలా చేస్తే మా శాటిలైట్ వెళ్తుంది అని ఆ దేశాలు అనుకుంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, కాస్ట్ ఎఫెక్టివ్. చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇటువంటి ఫీట్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఎవరు ఎఫోర్డ్ చేయలేరు. మనమేమో అదంతా 1/4, 1/5 కాస్ట్కి చేయగలుస్తున్నాం. అందువల్ల ఇట్ ఈస్ ఎ సెకండ్ థింగ్, సెకండ్ అచీవ్మెంట్ ఇక్కడ. మేకింగ్ ఇట్ నాట్ జస్ట్ సక్సెస్ఫుల్, ప్రిసిషన్ ఓరియంటెడ్, కానీ ఆల్సో మేకింగ్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్. నరేంద్ర మోదీ గారు అన్నారు అప్పుడు మంగళయాన్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు, అహ్మదాబాద్లో ఆటోలో 1 కిలోమీటర్ వెళ్తే ఇట్ విల్ కాస్ట్ మోర్ దెన్ దిస్ మంగళయాన్ అని. సో అది కూడా ఒక సెకండ్ గ్రేట్ అచీవ్మెంట్, రిలయబిలిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అయితే 104 ఉపగ్రహాలు పంపారు కదా, వీటి ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు భారతదేశం అంతరిక్ష చరిత్రలో ఎలాంటి మైలురాళ్ళు సృష్టించిందని చెప్పొచ్చు? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇందులో 96 అమెరికన్ నానో శాటిలైట్స్, వేరే వేరే వాళ్ళకి ఇవి ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. దాని తర్వాత అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాని తర్వాత ఇజ్రాయిల్, ఇటువంటి దేశాలు కూడా 4-5 ఉన్నాయి. 3 శాటిలైట్స్ మాత్రమే మనవి. కార్టోసాట్ అందులో చాలా ఇంపార్టెంట్. కార్టో అంటే మ్యాప్. ఈ శాటిలైట్, ఇది కార్టోసాట్ 2, 1 ఆల్రెడీ సక్సెస్గా అయింది. అంటే మన దేశం తాలూకు రిసోర్సెస్ ఎక్కడ ఏమిటున్నాయి, ఎక్కడ గ్రీన్ ఉంది, ఎక్కడ డెజర్ట్ లైక్ ఉంది, ఇటువంటివన్నీ ఇమేజరీ మనకు పంపిస్తుంది. ఇట్ ఈస్ బేసికలీ రిమోట్ సెన్సింగ్ అని చెప్పాలి. అయితే మనం 1975లో ఈ అంతరిక్ష యానం మీద దృష్టి పెట్టినప్పుడు ఈ అమెరికా, రష్యా లాంటి దేశాలు ఏవైతే ముందు ప్రారంభించి ఒక అవహేళన చేసిన పరిస్థితి కూడా ఉంది, భారతదేశం ఇది సాధించగలుగుతుందని. కానీ అనేక మైలురాళ్ళు మనం చూస్తే, అది మార్స్ మిషన్ కావచ్చు, అదేవిధంగా చంద్రయాన్ కావచ్చు, ఇప్పుడు పిఎస్ఎల్వి C-37 ద్వారా 104 ఉపగ్రహాలు కావచ్చు. అంటే ఇంత విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? అంటే ఇస్రోలో ద సైంటిఫిక్ మేనేజ్మెంట్ throughout has been excellent, starting with Vikram Sarabhai, who did it under Nehru. No political interference, only goals within the budget. Our tradition, it has been keeping on. Once it started on the right foot, it started keeping the tradition of scientific excellence, working with discipline within the budget,
ఇవన్నీ నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇవన్నీ దే హ్యావ్ కంటిన్యూడ్. సో అండ్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్, వీ హ్యావ్ డెవలప్డ్ ఐ షుడ్ సే very good scientific staff and management en route. Every ISRO chairman has excelled. Kanaka, that is again a very great matter manaki. సిద్ధార్థ గారు, ఇంకో విషయం ఇందులో పరిశీలిస్తే మన దేశం చేసిన చాలా ప్రయోగాలు పిఎస్ఎల్వి ద్వారానే చేస్తుంది. ఏంటి కారణం ఏంటి? పిఎస్ఎల్వి విజయవంతంగా అవడానికి మన దేశం ప్రత్యేకంగా దాన్ని ఎక్కువగా ప్రయోగాలు వాడడానికి గల కారణాలు ఏంటి? ఇది పిఎస్ఎల్వి మనకి ఒక వర్క్ హార్స్ లైక్ ద అంబాసిడర్ కార్. ఇట్ హెస్ బీన్ వెరీ స్ట్రాంగ్, ప్రూవెన్ అండ్ విత్ ఎ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్. పిఎస్ఎల్వికి వచ్చే ముందర ఎస్ఎల్వితో ఆరంభించాం. ఎస్ఎల్వి తర్వాత ఏఎస్ఎల్వి, అక్కడ కూడా వీ హ్యాడ్ గుడ్ సక్సెస్. కానీ పిఎస్ఎల్వితో వీ స్టార్టెడ్ టేస్టింగ్ బిగ్ సక్సెస్. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఐఆర్ఎస్ ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యాయి అండ్ వీ హ్యావ్ డెవలప్డ్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ దెమ్. ఆ ఎక్స్పీరియన్స్ మీద వీ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సో దాని మీద బిల్డప్ చేసుకుని ఇవాళ ఇంతవరకు వచ్చాం. వన్స్ వీ డిడ్ థింగ్స్ ఫర్ అవర్ సెల్వ్స్, అప్పుడు మనం వీ కుడ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ ఫర్ అదర్స్. అండ్ విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ మనకి ఒక చాలా మంచి పేరు వచ్చి పడింది. ఏమిటంటే ఇండియన్ రాకెట్స్ ద్వారా మన శాటిలైట్స్ని లాంచ్ చేసుకుంటే ఇట్ విల్ బీ కాస్ట్ ఎఫెక్టివ్, అంత ఖర్చు అవ్వదు, నంబర్ 1. నంబర్ 2, ఇట్ విల్ బీ రిలయబుల్ వితౌట్ సాక్రిఫైజింగ్ రిలయబిలిటీ అండ్ ప్రెసిషన్. కనుక దిస్ కీప్స్ ఆన్ గోయింగ్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటారు. సో ఇట్ గోస్ ఆన్. జిఎస్ఎల్వి వాహక నౌకను వాడడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి? జిఎస్ఎల్వి ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. పిఎస్ఎల్వి కొన్ని వందల కిలోమీటర్లు పైకి వెళ్ళి పుట్టింగ్ ఎ శాటిలైట్ టు ఆర్బిట్ ద ఎర్త్ ఈజ్ వన్ మ్యాటర్. జిఎస్ఎల్వి పుట్స్ ఎ జియోసింక్రోనస్ శాటిలైట్ ఇన్ అన్ ఎర్త్ ఆర్బిట్. అంటే 100 కిలోమీటర్లు కాదు, 36,000 కిలోమీటర్లు. కనుక రాకెట్ పవర్ మరీ ఎక్కువ ఉండాలి. దానికి ఇండియా స్టార్టెడ్ లేట్, ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్ చేసుకుంటూ. అండ్ we did not immediately get success, but finally we got success. And we could launch our own telecommunication satellite. Adi chala major achievement. So that will continue. GSLV is in one sense at a less matured stage than PSLV. Kani it has started successfully, it will also go on. సిద్ధార్థ గారు, ఈ అమెరికా, రష్యా లాంటి దేశాలతో పాటు యూరోప్ దేశాలు కూడా అవి అంతరిక్షంలో ఉన్నప్పటికీ మన భారతదేశం వైపు చూడడానికి ముఖ్యంగా కాస్ట్ అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో మనం పంపగలుగుతున్నామని. ఇది ఎలా మనకు సాధ్యమవుతుంది? దీన్ని మన దేశంలో శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్న చిట్కా ఏంటి? ఒక్క ఫ్యాక్టర్ ఏమిటంటేనండి సాలరీస్. ఇప్పుడు చైనా ఈజ్ ప్రొడ్యూసింగ్ లైక్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్. వై? బికాస్ చాలా చీప్ లేబర్ ఈజ్ ద కీ. అలాగే మనకు కూడా ఇట్ ఈస్ ఇప్పుడు ఒక సైంటిస్ట్కి ఇఫ్ యూ పే హిమ్ 50 రూపీస్ పర్ అవర్, విదేశాల్లో $50 పర్ అవర్ ఇటువంటి సైంటిస్ట్కి. కనుక దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్, బికాస్ ఇట్ మస్ట్ బి చీప్, గుడ్ అండ్ రిలయబుల్. ఆ మూడు కూడా మనం చేయగలిచాం. అయితే ఇప్పటికే ఒక 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి వివిధ కక్షల్లో వాటిని ఉంచడం అంటే చిన్న విషయం కాదు. వాటి మానిటరింగ్ ఏంటి, వాటికి సంబంధించి ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అంటే వాటికి సంబంధించినటువంటి ఏ లక్ష్యాలతో ఆ ఉపగ్రహాలను పంపారో వాటికి సంబంధించిన రిపోర్ట్ కూడా అందాల్సి ఉంది కదా. ఈ క్రమంలో ఇస్రో యొక్క పాత్ర ఎలా ఉండదు? ఇస్రో ఇందులో కూడా, బికాస్ శాటిలైట్ విడిచేస్తే చాలదు, వీ హ్యావ్ టు కీప్ మానిటరింగ్. అది కూడా మనం బాగానే చేయగలిచాం. వీ హ్యావ్ డిఫరెంట్ శాటిలైట్ స్టేషన్స్. ఇక్కడ హైదరాబాద్ దగ్గర షాద్ నగర్లో ఒకటి ఉంది. అలాగే వేరే జాగాల్లో వీఆర్ ఏబుల్ టు మానిటర్ ఆల్సో. ఆ టెక్నాలజీ కూడా మనం, అంటే కంపేర్ టు అదర్ థింగ్స్ దట్ టెక్నాలజీ ఈజ్ లిటిల్ ఈజీ, బట్ వీ హ్యావ్ డన్ ఇట్. ఇటీవల కాలంలో అనేక విజయాలు సాధించినటువంటి ఇస్రో
తదుపరి లక్ష్యాలు ఏమేమి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ లక్ష్యాలు ఏమేమి పెట్టుకున్నారు? ఇంకా చాలా ఉన్నాయండి. ఫస్ట్, చంద్రుడి మీద, అంగారకుడి మీద రోవర్స్ని ల్యాండ్ చేయడం. ఒక శాటిలైట్ని పంపించి అది చంద్రుడి చుట్టూ తిరుగుతుంది, లేకపోతే అంగారకు చుట్టూ పరిక్రమిస్తుంది, అది ఇంపార్టెంట్, గుడ్. కానీ నెక్స్ట్ స్టెప్ ఒక అంతరిక్ష నౌకని చంద్రుడి మీద దింపడం, లేకపోతే అంగారకుడి మీద దింపడం, స్పేస్ క్రాఫ్ట్ని, అంటే రోవర్. రోవర్ అంటే అక్కడ దిగి చంద్రుడి మీద కానీ అంగారకుడి మీద కానీ కదులుతుంది. అది అవర్ ఇమీడియట్ అచీవ్మెంట్స్లో ఒకటి అవుతుంది వచ్చే 5-10 సంవత్సరాల్లో. అది కాకుండా మనిషిని అంతరిక్షంలో పంపించడం, అక్కడ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక అంతరిక్ష యానం వెళ్ళి పాడైపోతే పర్వాలేదు, కానీ వీ కెనాట్ ఎఫోర్డ్ టు లూజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆస్ట్రోనాట్ని ఒక ఆస్ట్రోనాట్ మనకి లేకుండా అయిపోతే అది చాలా పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే ఆస్ట్రోనాట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల కొద్దీ ట్రైనింగు, అది వీ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. కనుక దట్ ఈస్ an even bigger, I should say, level of complexity. అది కూడా అవుతుంది అనుకోండి. ఇట్ విల్ టేక్, ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 10-15 years. దెన్ ఫైనల్లీ దాని తర్వాత కూడా ఏమిటంటే వెళ్ళి అక్కడ టెంపరీ స్టేషన్స్ చంద్రుడి మీద అంగారకుడి మీద ఎస్టాబ్లిష్ చేయడం. ఆ స్టేషన్స్ ఏమో అక్కడి నుంచి అబ్జర్వేషన్స్ చేసి మేబీ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఆ స్టేషన్స్లో ఉండొచ్చు. అది కూడా ఒక గోల్. దట్ మే బీ అనదర్ 50 years ఫ్రమ్ నౌ. ఇవన్నీ సాధించడానికి వీ నీడ్ లైక్ ఎ షటిల్ ప్రోగ్రామ్. ఒక రాకెట్ వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చేయడం, సో దట్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ money again building a rocket and all that. So all these things go hand in hand together. But it is good that we have so many challenges in front of us. మరోవైపు మొట్టమొదటిగా ఈ మన అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యుడైనటువంటి విక్రమ్ సారాభాయ్ గారు చెప్పినప్పుడు దేశ ప్రయోజనాలకి ముఖ్యమనే ఒక లక్ష్యాన్ని ఆయన చెప్పారు. ఆ రకంగా మరి ఇప్పుడు ప్రయోగాలు ఆ దిశగా వెళ్తున్నాయా? దేశం ఈ ప్రయోగాల ద్వారా ప్రయోజనం పొందుతుందని చెప్పవచ్చా? ఉంటే ఎలాంటి ప్రయోగాలు, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? పార్ట్లీ అటువైపు వెళ్తుందండి. ఒరిజినల్ మనం అనుకున్నది సారాభాయ్ గారు వాళ్ళు యూటిలిటేరియన్ పార్ట్లీ. దాని తర్వాత మనకి ప్రెస్టీజ్ అండ్ కామర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో కేవలం యూటిలిటేరియన్ అని కాకుండా వీఆర్ లుకింగ్ ఫర్ ప్రెస్టీజ్. దోస్ డేస్ వీ డింట్ హ్యావ్ ఎనీ మనీ. ఉన్న కొంచెం బడ్జెట్తో వీ ట్రై టు డూ సంథింగ్. ఇప్పుడు మనకి ఇండియాకి చాలా ఎక్కువ డబ్బు ఉంది కంపేర్ టు దట్ టైం. మన బడ్జెట్స్ చాలా పెద్దవి. వీఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ ప్రెస్టీజ్ అనేది, కామర్స్ అనేది, ఇంకోల గురించి చేసి దానివల్ల మళ్ళీ డబ్బు పొందడం, ఇవన్నీ వీ హ్యావ్ అచీవ్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ వీ కెన్ నెవర్ రెస్ట్ ఆన్ లారెల్స్ as they say. అంటే ఇది అయిపోయింది అని అనుకోలేదు. ఇట్ గోస్ ఆన్, ఇట్స్ ఎ ఇవాల్వింగ్ ప్రాసెస్. ఇప్పటికే అంతరిక్ష ద్వారా 2011 నుంచి 2016 వరకు జరిగిన ప్రయోగాల ద్వారా దాదాపు 900 కోట్లు ఆర్జించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే 1500 కోట్లకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విజయం మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉందా? మార్కెట్, అంతరిక్ష మార్కెట్ని మన దేశం సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థాయిలో గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉందంటారు? ఉందండి. ఎలాగైతే చెప్పులు బట్టల్లో చైనా డామినేట్ చేసిందో, ఇండియా హ్యాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు డామినేట్ ద స్పేస్ మార్కెట్, అంటే పీస్ఫుల్ మార్కెట్. చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఉంది అండ్ వీ షుడ్ క్యాష్ ఇన్ ఆన్ దట్. చివరిగా చెప్పండి, నేటి మన భారతదేశ యువత కావచ్చు, విద్యార్థి దశలో ఉన్న వారికి కావచ్చు, ఈ విజయాలు అంతరిక్ష రంగం వైపు కానీ శాస్త్ర రంగాల వైపు కానీ తీసుకువెళ్ళేటువంటి ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రయోగాన్ని మనం అనుకోవచ్చా మన దేశ పరిధిలో చూస్తే? తప్పకుండానండి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు నేర్చుకునేది ఏమిటంటే అన్ని ఇన్వెన్షన్స్, అన్ని మేజర్ స్టెప్స్ విదేశాల్లో అయ్యాయి, మన ఉత్తినే కూర్చుని వీఆర్ లెర్నింగ్ దట్ అని. స్పేస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యే ముందర విద్యార్థులు అలా అనుకునేవారు. ఇవాళ నో లాంగర్. ఇవాళ ఇట్ గివ్స్ ఎ బిగ్ బూస్ట్ టు మొరాల్
ఇప్పుడు ఐకానిక్ ఫిగర్స్ అంటాం, లైక్ సచిన్ తెండూల్కర్, వీళ్ళందరూ ఉంటే దే విల్ ఇన్స్పైర్ అదర్స్ అరౌండ్ దెమ్. సో అలాగే ఈ అచీవ్మెంట్స్ కూడా దీనివల్ల విద్యార్థులకి ఉత్సాహం వచ్చి దే విల్ ట్రై టు పర్స్యూ దీస్ థింగ్స్. అయితే గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ ఏమిటంటే హౌ టు ఛానల్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ దిస్ హౌ టు ఛానల్ దిస్ ఎంథూసియాజం. అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఇండియా అంత బాగా చేయలేదు బికాస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండ్ గవర్నమెంటల్ ఇంటర్ఫియరెన్స్, all policies, bureaucracy. We have not been able to channelize the inspirational factor and also the enthusiasm factor of our young people. ఎంతసేపు వీఆర్ చర్నింగ్ అవుట్ గ్రాడ్యుయేట్స్, ఏదో కంప్యూటర్ సైన్స్లో ఏదో ఎటువంటి డిగ్రీ, నాట్ వెరీ గుడ్ డిగ్రీ ఏదో తెచ్చుకుని టు గో యాజ్ ఎ ప్రోగ్రామర్. వెల్, దట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ముందర we need to get a job and fill our stomachs, but we need to look beyond that. ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు తెలిపినందుకు. ఇది బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధార్థ్ గారి అభిప్రాయాలు. ఈ పిఎస్ఎల్విసి 37 విజయంతో భారతదేశం అంతరిక్ష యవనికపై ఒక కొత్త రికార్డు నెలకొల్పిందని చెప్తున్నారు. మరోవైపు ఈ విజయం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడమే కాక భారతీయ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు తీరడంతో పాటు విద్యార్థులు అదేవిధంగా యువతలో ఒక కొత్త ఉత్సాహాన్ని అంతరిక్ష రంగం వైపు తీసుకువెళ్ళేదిగా పనిచేస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామ్యాన్ రామకృష్ణతో సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.